పోరాడి దేవుడు ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడెను అని ఉంది కదా, అదే మాట ఒక నరుడు తెల్లవారు వరకు ఏశావుతో పోరాడెను అని ఎందుకు లేదు అక్కడ? ఎందుకు లేదు? నువ్వు దేవుని ఇంటి వాడవైతే నీ కొరకే ఆ పోరాటం ఉంటది. దేవుని ఇంటి వారు కాని వారితో దేవుడు పోరాడడు. మనతో పోరాడేది మనల్ని గెలవటానికి, మనల్ని లొంగదీసుకొని మన జీవితాలను సమాధాన స్థితికి తేవటానికి. అన్నతో సమాధానం లేదు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, జీవితంలో చాలా కోల్పోయాడు. ఇప్పుడు అతనికి సమకూర్చాలంటే దేవుడు వాళ్ళ అన్నతో సమాధానం కావాలి. అందుకనే ఏశావుతో పెనుగులాడలా, దేవుడు యాకోబుతోనే పెనుగులాడాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మీతో పెనుగులాడుతుంటాడు. అలాంటి పెనుగులాటను చక్కబెట్టుకోవటానికే ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. ఏమండి, మీ మనస్సాక్షిని సరిదిద్దుకోవటానికి ఏ ఏ విషయాల్లో దేవుని ఇంటిలో మీ నమ్మకత్వాన్ని మీరు వమ్ము చేశారో ఆ విషయాలన్నింటిలో మీరు తిరిగి మీ నమ్మకత్వాన్ని రెస్టోర్ చేసుకోవడానికి, సమకూర్చుకోవటానికి ఈ దినాలు మీరు సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఏదో వచ్చాము మేము మీటింగుల్లో పాల్గొన్నాము వెళ్ళాము అంటే ప్రియులారా మీకే ప్రయోజనం కలగదు. పాల్గొనటమే ప్రయోజనం అయితే ఈ పాటికి ప్రపంచం చాలాసార్లు మారు మనసు పొంది ఉండేది. ఎందుకంటే యేసు ప్రభు బోధలు కూడా వేల మంది విన్నారు, కానీ ఆయనతో పాటు నిలిచిన వారు కొద్దిమంది అని ప్రభువే చెప్పారు కదా.